నాన్నగారు పిఏ కదా? అంటే నా కాబోయే భార్య. డాడీ నా గురించి అన్ని వివరాలు చెప్పారా? చెప్పారు. గుడ్. అగ్రిమెంట్ విషయం కూడా చెప్పారా? చెప్పలేదండి. దేని గురించి సార్ అగ్రిమెంట్? అదే మన మ్యారేజ్ అగ్రిమెంట్. మ్యారేజ్ అగ్రిమెంటా? ఎస్. మనిద్దరం పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న సంవత్సరంలో నువ్వు నీ పద్ధతులు నాకు నచ్చపోయినా, అలాగే నీకు నా పద్ధతులు నచ్చకపోయినా, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలన్న ఫీలింగ్స్ నీకు లేకపోయినా నాకు లేకపోయినా విడిపోవచ్చు. అంటే ఒక సంవత్సరం పాటు నన్ను మీ ముందగా ఉంచుకుంటారన్నమాట. ముందంటే? ఓహో, మీరు ఫారెన్ లో పుట్టి పెరిగారు కదా. ముందంటే ఇంగ్లీష్ లో కీప్ అంటారు సార్. నేను తాళిబొట్టు కట్టి నా వైఫ్ని చేసుకుంటాను. కీప్ కి వైఫ్ కామాత్రం తేడా తెలీదా? అదేలే సార్. అమెరికాలో అయితే దారులు పడేస్తే పడుకుంటారు. ఇది ఆంధ్ర కదా, డబ్బుకి లొంగరని తాళితో కట్టాలని చూస్తున్నారు. లిసన్ లిసన్, నువ్వు అనవసరంగా చాలా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నావు. ఏదో ప్లాన్ వేసి నీ పక్కలో పడుకోవాలన్న ఉద్దేశం మాత్రం నాకు లేదు. మా నాన్న ప్రాణం కోసం, ఆయన పంతం కోసం ఈ పెళ్లి కొప్పుకున్నాను. నీకు ఇష్టమైతే అగ్రిమెంట్ నీకు ఓకే అనుకుంటే చెప్పు, పెళ్లి చేసుకుందాం. షటప్. ఒక సంవత్సరం పాటు ఆడుకుని వదిలేయడానికి నేనేం బొమ్మను కాదు. తీయగా ఉన్నంతసేపు తిని తర్వాత ఊసేయడానికి బబ్బులు గమని కాదు. నీకు నచ్చినప్పుడే బెడ్రూమ్ లోకి వచ్చి పొద్దున్నే చీకట్లో నిలబడి ఆడదాని కాదు. ఆత్మాభిమానం ఉన్నదాన్ని. అరే వై గెటింగ్ సో ఎక్సైటెడ్? ఎందుకలా ఆవేశపడుతున్నావు? చూడండి సార్, కష్టం వచ్చినప్పుడు ఇల్లు అమ్ముకుంటారు, ఇంట్లో సామాన్లు అమ్ముకుంటారు. ఇంకా ప్రాణం మీదకి వస్తే తాళిబొట్టు తాగట్టు పెట్టుకుంటారు తప్ప సీయాన్ని అమ్ముకునేంత డెవలప్ కాలేదు సార్ ఇక్కడ ఆడవాళ్ళు. అలా అయినప్పుడు మీకు కబుర్ చేస్తాను, వచ్చి కొనుక్కుంటారు. కానీ నిజంగా మీరు నా ప్రవర్తన చూసి నన్ను కోడలు చేసుకుంటున్నారు అనుకున్నాను. కానీ నా పర్సనాలిటీ చూసాను ఇప్పుడే తెలుసుకున్నాను. చిన్నపిల్లప్పుడు ఆకాశంలో చందమావ కావాలని అల్లరి చేస్తే అద్దంలో చూపించి ముత్తాడే తండ్రుల గురించి విన్నాను. కానీ ఆఫీస్ లో పనిచేసే ఆడపిల్ల కావాలంటే కొడుకు దగ్గరికి పంపించే తండ్రిని మిమ్మల్ని చూస్తున్నాను. నన్ను చెప్పని విడుతా. నీ కొడుకు నేను ఏ విధంగా నచ్చాలి? పరగదిలో కంపెనీ ఇవ్వడంలోనా, పాల సేవ చేయడంలోనా? నన్ను ఒక్కసారి మాట్లాడినమ్మా. పసుపు కాదంటే 15 సెంటీమీటర్ల దారానికి 10 తులాల పసుపు రాస్తే చాలనుకుంటాడు గాని దాని పవిత్రత తెలియని మూర్ఖుడమ్మా నా కొడుకు. మాంగళ్యానికి, మున్సిపాలిటీ వాళ్ళ లైసెన్స్ బిళ్ళకి తేడా తెలియని వాడి జీవితాన్ని సరిదిద్దగల సహనం, సమర్థత నీలో ఉన్నాయన్న నమ్మకంతో నీ పెళ్ళైతే నీ మంచితనంతో ఒక్క సంవత్సరం కాదు 1000 ఏళ్ళైనా రాధా నేను నీతోనే బతుకుతానని వాడు అంచాడన్న నమ్మకంతో ఈ అగ్రిమెంట్ సంగతి నీతో నేను చెప్పలేదమ్మా. అంతేగాని నేను తీర్చిదిద్దాల్సిన జీవితాలు చాలా ఉన్నాయి.